అందరికీ నమస్కారం. మన కథన్వేషీ జర్నీ ఛానల్కి స్వాగతం. ఎక్కడైతే మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడైతే తల ఎత్తుకుని నిలబడగలమో, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఓ నా తండ్రి, నా దేశాన్ని మేల్కొలుపు. ఇవి కేవలం అక్షరాలు కాదు, ఒక జాతి ఆత్మఘోష. ఈరోజు మనం ఈ అద్భుతమైన మాటల వెనుక ఉన్న ఆ మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు మన ప్రయాణంలో మనం ఠాగూర్ జీవితంలోని వివిధ దశలను చూద్దాం. ఆయన ఆలోచనా విధానం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం. బెంగాల్ గొంతుకుగా ఎలా ఎదిగారు, నవభారతం కోసం ఆయన కన్న కలలేంటి, ఒక జాతి అంతరాత్మగా ఆయన పాత్ర ఏమిటి, చివరగా భారతదేశపు ప్రపంచ స్వరంగా ఎలా నిల్చారో కూడా మనం చూద్దాం. సరే, మరి ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని అంతగా ప్రభావితం చేసిన ఆ వాతావరణమేంటి? ముఖ్యంగా వాళ్ల కుటుంబం నడిపిన బ్రహ్మో సమాజ్ అనే ఉద్యమం. అక్కడనుంచే మొదలుపెడదాం. ఠాగూర్ పుట్టింది ఒక సంస్కరణల సుడిగుండంలో. ఆయన తండ్రి దేబేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మో సమాజ్ ఉద్యమానికి పెద్ద దిక్కు. మరి ఏంటి బ్రహ్మో సమాజ్ అంటే? ఇది ప్రాచీన ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆధునిక పాశ్చాత్య ఆలోచనలతో కలపడానికి చేసిన ఒక ప్రయత్నం. ఈ అద్భుతమైన మేధో సంగమం ఆయన ఆలోచనల మీద చెరగని ముద్రవేసింది. ఇక ఆయన చదువు విషయానికి వస్తే అది మామూలుగా సాగలేదు. ఇంట్లో ఏమో కుటుంబ సభ్యుల మధ్య ఉపనిషత్తుల ఆదర్శాలతో పెరిగారు. కాని 17ఏళ్ల వయసులో అధికారిక విద్య కోసం ఇంగ్లండ్కు పంపిస్తే అక్కడ చదువుని మధ్యలోనే ఆపేశారు. దీని బట్టే అర్థమవుతుంది, జ్ఞానం పుస్తకాల్లో కాదు, జీవితంలో, అనుభవంలో ఉందని ఆయన ఎంత బలంగా నమ్మారో. సరే, ఇప్పుడు ఠాగూర్ జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చూద్దాం. భూమితో, అక్కడి మనుషులతో ఆయనకున్న సంబంధం, ఆయనలో ఉన్న కవిని, సంఘ సంస్కర్తను ఎలా మేల్కొల్పిందో తెలుసుకుందాం. కుటుంబ ఎస్టేట్లను చూసుకునే బాధ్యత ఆయనపై పడింది. అయితే ఇది ఆయనకు భారమవ్వలేదు, ఒక రకంగా వరమే అయ్యింది. ఆ పల్లె ప్రజల జీవితాలను చాలా దగ్గరగా చూసే అవకాశం దొరికింది. వాళ్ల కష్టాలు, సంతోషాలు ఇవన్నీ ఆయన రచనలకు ప్రాణం పోశాయి. సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపనను పెంచాయి. ఆయన ఎన్ని రంగాల్లో ప్రతిభ చూపినా ఆయన గుండె మాత్రం కవిత్వంలోనే కొట్టుకుంది. 50కి పైగా కవితా సంపుటాలు రాశారంటే ఆలోచించండి. ఇది ఆయన సృజనాత్మకతకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆయన అసలు సిసలైన గుర్తింపొక కవిగానే. ఆయన సృజనాత్మకత ఎంత విస్తారమైనదో చూడండి. కవిత్వం, నాటకాలు, నవలలు, చిన్న కథలు అంతేనా, సంగీతం, నృత్య నాటకాలు, వ్యాసాలు, యాత్రారచనలు, ఆత్మకథలు, చివరికి చిత్రలేఖనం కూడా. ఇలా ఒకటా రెండా, ఎన్నో కళారూపాల్లో ఆయన తనదైన ముద్రవేశారు. ఠాగూర్ కేవలం కలలు కని ఊరుకోలేదు, తన ఆదర్శాలను నిజం చేసి చూపించారు. ఆయన ఆలోచనలకు ప్రతిరూపమే శాంతినికేతన్, గోడలు లేని ఒక విప్లవాత్మక విద్యాలయం. శాంతినికేతన్లో ఆయన స్థాపించిన ఆ ప్రయోగాత్మక పాఠశాల ఆయన విద్యాతత్వానికి ఒక సజీవ రూపం. తన ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం అది. ఆ రోజుల్లో ఉన్న బట్టీపట్టే చదువులకు ఇది పూర్తిగా భిన్నం. శాంతినికేతన్లో పిల్లలు 4 గోడల మధ్య కాదు, ప్రకృతి ఒడిలో, చెట్ల కింద చదువుకునేవారు. వాళ్ల ఆలోచనలకు, సృజనాత్మకతకు ఎలాంటి అడ్డుకట్ట ఉండేది కాదు. అది కేవలం ఒక పాఠశాల కాదు, అదొక జీవన విధానం. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఠాగూర్ పాత్ర చాలా సంక్లిష్టమైనది, కాని చాలా కీలకమైనది. ఆ సమయంలో ఆయన నైతికత ఎలా నిలబడిందో ఇప్పుడు చూద్దాం. ఆయన జాతీయోద్యమానికి మద్దతిచ్చారు, కాని గుడ్డిగా దేన్ని అనుసరించలేదు. ఆయనది ఒక విమర్శనాత్మక స్నేహం. ఆధునిక భారత జాతిపిత గాంధీజీతో ఆయనకు మంచి స్నేహం ఉంది. అయినా సరే సంకుచిత జాతీయవాదాన్ని ఆయన ఎప్పుడూ వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన దృష్టిలో మానవత్వం దేశం కంటే ఎప్పుడూ గొప్పది. 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. బ్రిటిష్ ప్రభుత్వ రాక్షసత్వానికి నిరసనగా వాళ్లిచ్చిన నైట్హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు. అది కేవలం ఒక బిరుదును వదులుకోవడం కాదు, ఒక జాతి ఆత్మగౌరవం కోసం చేసిన గర్జన అది. ఒక సామ్రాజ్యం యొక్క నైతిక పతనాన్ని ప్రపంచానికి ఎత్తిచూపడం. ఠాగూర్ స్వరం బెంగాల్ దాటింది, సముద్రాలు దాటింది, ప్రపంచవేదికపై వినిపించింది. ఆయన భారతదేశపు గొంతుకుగా ఎలా మారారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన రచనలు ఇంగ్లీషులోకి అనువాదమవ్వడంతో, ముఖ్యంగా గీతాంజలి, ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఆయన మాటలు బెంగాల్ నుండి బయలుదేరి ప్రపంచ నలుమూలలకు చేరాయి. ఆయన స్థానం ఎంత గొప్పదో చూడండి. ఒకవైపు ప్రపంచానికి భారతదేశపు ఆధ్యాత్మిక స్వరంగా, తూర్పు దేశాల తత్వానికి రాయబారిగా నిలిచారు. మరోవైపు తన సొంత దేశంలో, ముఖ్యంగా బెంగాల్లో ఒక సజీవ సంస్థగా, బెంగాల్ ఆత్మగా మిగిలిపోయారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో చెప్పలేం. ఆయనలో ఒక కవి ఉన్నాడు, ఒక రచయిత ఉన్నాడు, ఒక విద్యావేత్త, ఒక సంఘ సంస్కర్త, ఒక కళాకారుడు, ఒక స్వరకర్త, ఇలా ఎన్నో రూపాలు. ఇవన్నీ కలిస్తేనే రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకే ఒక్క అద్భుతమైన మేధస్సు నుండి పుట్టిన ఎన్నో మహోన్నత రూపాలు. ఈ రోజుల్లో మనం ఏదో ఒక రంగంలో నిపుణులుగా మారడమే గొప్ప అనుకుంటున్నాం. కాని ఒకే జీవితంలో ఇన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి ఒక దేశానికే ఆత్మగా నిలిచిన ఠాగూర్ జీవితం మనకు ఏం నేర్పుతోంది? ఆయన నుండి మనం స్ఫూర్తి పొందగలమా? ఆలోచించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.